ఎరా బుజ్జి, శివన్ ఇంకెప్పుడు ఫోన్ చేస్తాడంటావు? చీకటి కూడా అవుతుందిరా, మీ శివన్ ఇంకెప్పుడు ఫోన్ చేస్తాడ్రా? ఇప్పుడు నువ్వు మాకు చేసిన దానికి రెట్టింపు అనుభవిస్తావురా. పొరపాటున నీ భవిష్యత్తు అనుకుంటే నవ్వు వస్తుందిరా. నీకు మూడిందిరా లంచా కొడక. అవునరా బుజ్జి, వీడికి చెప్పాను కదరా ఏళ్ళు చూపించద్దని, మరి వీడు కూడా ఏళ్ళు చూపిస్తాడేట్రా? అయినా ఇంకెప్పుడు ఏళ్ళు చూపించలేడే. అరే రుపుగా, అవతల మీ శివన్న ఫోన్ చేసి యువతలు మాట్లాడతాను కదా, ఊరు కరుస్తావేటారు లంచా కొడక. పుసుకో. రే నేను శివన్న మాట్లాడుతున్నా. హలో శివన్న, యాక్చువల్లీ నంబర్ నా దగ్గర సేవ్ అయి ఉంది శివన్న, కాకపోతే నీకు ఫోన్ చేయడానికి నాకు ఒక్కలా. మా వాళ్ళు ఎందుకు తీసుకెళ్లేవరా? వీళ్ళని తీసుకొస్తే నువ్వే ఫోన్ చేస్తావని నేనే తీసుకొచ్చా. రే అలాంటి ముండి నా కొడుకు అస్సలు పెట్టుకోక మర్యాదగా వాళ్ళు వదిలేసాయి. అయ్యో శివన్న, అసలే చీకటయింది, వీళ్ళతో నేనేం చేసుకుంటా? నువ్వు ఫోన్ చేసావు కదా, వదిలేస్తానులే. అరే బుజ్జి, శివన్న ఫోన్ చేశాడ్రా, ఇంకా వీళ్ళతో మన పని ఏంట్రా? వదిలేండి రైల్ని. ఓరే మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోలేరా? పంపించలే శివన్న, వెళ్ళిపోలేరా? నేనేమన్నా శివన్న, నువ్వు చెప్పావు కదా పంపించేస్తానులే. ఓరోరే, ఆ చెయ్యి మర్చిపోయి ఇచ్చాను రా. శివన్న, నువ్వు ముండోడు అయితే నేను తెక్కల్లో ఉండే శివన్న.